హాయ్, వెల్కమ్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. తమ్నైల్ అయితే చూసేసారు కదా. నా సేవింగ్స్ అనేది మరలా స్టార్ట్ చేశాను అనమాట. ఎంత అమౌంట్తో స్టార్ట్ చేశాను అనేది ఈ వీడియో ఎండింగ్లో చూపించేస్తాను. అదేవిధంగా మొదటిసారి కనుక నా వీడియో ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే మాకు మరికొంతమందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా మాకు చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది. ఆల్రెడీ నేను దీనికోసమని ఒక వీడియో చేశాను కదా, నా ఇయర్ సేవింగ్స్ ఎంత అనేది. దానిలో 500 మొత్తం తీసేసుకొని మిగిలిన చేంజ్ ఉంటుంది కదా, 100s 200s అవన్నీ కూడా ఉంచేసాను అనమాట. దానికి తోడు ఇంకొంచెం అమౌంట్ యాడ్ చేసుకొని నేను కొత్త ముంత అనేది కొనుక్కొచ్చి దానిలో అమౌంట్ అనేది సేవ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇదైతే నేను లాస్ట్ టైం నేను గోల్డ్ సిల్వర్ కొన్న వీడియో చూసారు కదా, ఆ వీడియోలో ఆ రోజు ఈ మంత్ అనేది కొనుక్కు రావడం జరిగింది. దానిలో ఇప్పుడు నేను అమౌంట్ అనేది ఎంత సేవ్ చేస్తున్నాను అనేది అయితే దీనిలో చెప్పేస్తాను అనమాట. లాస్ట్ టైం మిగిలిన అమౌంట్ ఉంది కదా, ఆ అమౌంట్ అనేది కూడా కలిపేసి దీనిలో వేసేస్తున్నాను అనమాట. ఆ అమౌంట్ అనేది మొత్తం ఎంత అయింది అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ అనేది యాక్టివేట్ చేసుకున్నట్లయితే మా యొక్క వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నా వరకు అయితే సేవింగ్ చేస్తేనే మీరు ఎంతో కొంత పొదుపు అనేది చేస్తే ఆ అమౌంట్ పెట్టి ఏదైనా బల్క్లో ఒక అమౌంట్ అనేది ఒక వస్తువు అనేది తీసుకోవడానికి అవుతుంది అనేది నా అభిప్రాయం. అలాగే నేను లాస్ట్ టైం సేవ్ చేసిన దాంతో కొంచెం ఇయర్ రింగ్స్ అని అదేవిధంగా పట్టీలు తీసుకున్నానని చెప్పి ఆల్రెడీ వీడియో చేశాను కదా. సో ఆ మిగిలిన అమౌంట్ అలాగే ఉందన్నమాట. మా బర్త్డేకి ఇంకొంచెం అమౌంట్ యాడ్ చేసి ఏదైనా తీసుకొద్దాము అని చెప్పి నేనైతే ప్లానింగ్లో ఉన్నాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, లాస్ట్ టైం అయితే 100s 50s 20s 10 అనేది నేను అసలు యూస్ చేయలేదు. ఆ అమౌంట్ అంతా మొత్తం కలిపేసి నాకు ఇయర్గా 2000 వరకు ఉన్నాయన్నమాట. సో ఆ అమౌంట్ అనేది మొత్తం కూడా దానిలోనే వేసేస్తున్నాను మరలా. అదేవిధంగా ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి కదా, కాయిన్స్ కూడా నేనేం యూస్ చేయలేదండి. ఆ కాయిన్స్ ఎప్పుడూ అలాగే దానిలో ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా విషయానికి వచ్చేస్తే పొదుపు అనేది అయితే చాలా ఇంపార్టెంట్. ఆ పొదుపు అనేది మనం 1 ఇయర్లో ఎంతో కొంత సేవ్ చేస్తే ఆ అమౌంట్తో ఇయర్ రింగ్స్ కానీ, పిల్లలకి రింగ్స్ అని చిన్న చిన్న గోల్డ్ ఐటమ్స్ అనేవి ప్రతిదానికి హస్బెండ్ మీద డిపెండ్ అయ్యే పని లేకుండా మనంతటి మన ఓన్ వస్తాయి అన్నమాట. అదేవిధంగా గ్రోసరీస్కి ఇచ్చిన అమౌంట్స్ కానీ, లేకుంటే ఇంట్లో ఖర్చులకు ఇచ్చిన అమౌంట్స్లో ఏదైనా అమౌంట్ మిగిలితే వెంటనే దానిలో వేసేస్తే ఇంకా తీయడానికి ఉండదు కాబట్టి ఖర్చు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు కూడా చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది. మొన్న మాకు ఎమర్జెన్సీ వచ్చింది కాబట్టి మేము తీసాము. అలాగే ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ అవసరం వచ్చినా కానీ, లేకుంటే త్వరగా కావాలి ఇప్పటికిప్పుడు దొరకలేదు ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు కానీ అది మనకి థాట్ వస్తుంది అనమాట. సో ఆ విధంగా పొదుపు చేసిన అమౌంట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా పొదుపు చేసినట్లయితే కూడా చిన్న చిన్న ఐటమ్స్ కొనుక్కోవడానికి వెండి, సిల్వర్ కానీ, గోల్డ్ కానీ, ఏదైనా ఇంట్లో ఐటెం కావాలంటే కానీ అలా కొనుక్కోవడానికి యూజ్ అవుతుంది. సో మనం అప్పుడప్పుడు వేసే 500 1000 రూపాయలు మనకి పెద్ద అమౌంట్ కాదు ఈ కాలంలో అని నేను అనుకుంటున్నాను. మీరు ఏదైనా వర్క్ చేసే వాళ్ళు అయినట్లయితే ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువ అమౌంట్ సేవ్ చేయొచ్చు. అదేవిధంగా మీ ఫ్యామిలీకి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అది ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో. అలాగే ఇప్పుడు 100 200 500 1000 రూపాయలు అనేవి సహజంగా మిగులుతాయి. ఆ మిగిలిన అమౌంట్ మాత్రం మనం డిబ్బీలో వేసేసుకుంటే మనకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు కానీ యూజ్ చేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. ఎక్కువ మెయిన్ లేడీస్ అంటే గోల్డ్ ఆర్ సిల్వర్ అవే ఎక్కువ కొంటారు కాబట్టి నేను కూడా అదే విధంగా కొన్నాను. ఆ యొక్క అమౌంట్కి ఇంకొక 1000 రూపీస్ మా హస్బెండ్ దగ్గర తీసుకొని మరలా ఆ 1000 కూడా ఇప్పుడు మా మామయ్య వేస్తున్నారు చూసారా, ఆ 1000 యాడ్ చేశాను. సో ఇప్పుడు నేను వచ్చేసి 3000 రూపాయలతో నా సేవింగ్ అనేది స్టార్ట్ చేశాను. నియర్గా 3000 3100తో. అదేవిధంగా మీరు కూడా సేవ్ చేసి 1 ఇయర్ వరకు అసలు కదిలించకూడదు అనమాట. వాటిని తీయడం తప్పితే తీయడం చేయకూడదనమాట. ఆ విధంగా చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్.